దేశ మౌలిక సదుపాయాల రంగంలో ఇటీవల ఇంజనీరింగ్ అద్భుతాలను ఆవిష్కరిస్తున్న భారత్ మరో కీలక ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. అనేక భౌగోళిక వాతావరణ క్లిష్ట పరిస్థితులు అధిగమిస్తూ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ మధ్య నిర్మించిన జోజిలా సొరంగ మార్గం అందుబాటులోకి రానుంది. సముద్ర మట్టానికి 11,500 మీటర్ల ఎత్తులో 13.15 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే పొడవైన సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారిగా నిలవనుంది. ఇది పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ మధ్య సులభంగా ప్రయాణం చేయవచ్చు. మరి జోజిలా సొరంగ మార్గానికి ఇంకా ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? దీని నిర్మాణంలో ఎదురైన సవాళ్లను ఇంజనీర్లు ఎలా అధిగమించారు? వరుస కడుతున్న ప్రాజెక్టులు, తగ్గుతున్న ఉగ్ర దాడులతో జమ్మూ కాశ్మీర్లో కొత్త ఉషోదయం విరబూస్తోందా? ఒకప్పుడు ఉగ్రవాదులు, సైన్యం తుపాకీ మూతలతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మారుతున్నాయి. గతంతో పోలిస్తే ఉగ్రవాద సంఘటనలు తగ్గిపోగా పరుగులు పెడుతున్న మౌలిక సదుపాయాల పనులతో ఈ రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుంది. జమ్మూ కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో మరింత దగ్గరగా అనుసంధానించి పర్యాటకంగా, అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన గత ఏడాది అందుబాటులోకి రాగా, అంతకుముందు జడ్మోడ్ సొరంగ మార్గం ప్రారంభమైంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ల మధ్య నిర్మించిన జోజిలా సొరంగ మార్గం నిర్మాణం పూర్తి చేసుకుంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో నిర్మించిన జోజిలా సొరంగ మార్గం సైనిక పరంగా, వ్యూహాత్మకంగా కూడా కీలకం కానుంది. జోజిలా సొరంగ మార్గం అనేక ప్రత్యేకతల సమాహారం. సముద్ర మట్టానికి 11,500 మీటర్ల ఎత్తులో 13.15 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ సొరంగం మార్గం ప్రపంచంలోనే పొడవైన సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారి. 7.57 మీటర్ల ఎత్తు, 9.5 మీటర్ల పొడవుతో గుర్రపునాడ ఆకారంలో నిర్మించారు. ప్రధాన టన్నెల్ పొడవు 13.15 కిలోమీటర్లు అయిన అప్రోచ్ రోడ్లు, వంతెనలు, ఇతర అనుబంధ మౌలిక సదుపాయాల కల్పనతో కలిపి ఈ రహదారి మొత్తం పొడవు సుమారు 31 కిలోమీటర్లు. ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఉండే కశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రతికూలతలు అడ్డు వచ్చినా ఇక సులభంగా ప్రయాణం చేయవచ్చు. ప్రయాణ సమయం దాదాపు 3.5 గంటలు తగ్గుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రాజెక్టు పనులను చేపట్టింది. 2020 అక్టోబరులో పనులు అప్పగించగా 2021 ఏప్రిల్లో ప్రారంభించారు. కశ్మీర్లోని బల్తాల్, లద్దాఖ్లోని జోజిలా మధ్య రెండు వైపుల నుంచి ఏకకాలంలో సొరంగం తవ్వకం పనులను ఆరంభించారు. దీనివల్ల ప్రాజెక్టు పనులు మరింత త్వరగా పూర్తయ్యాయి. 2,600 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును చేపట్టారు. వేలాది మంది ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, కార్మికులు రాత్రి పగులు శ్రమించి జోజిలా సొరంగ మార్గానికి ఒక రూపం తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ జోజిలా టన్నెల్ ఏదైతే ఉందో దీన్ని ఎందుకింత కీలకంగా పరిగణిస్తున్నారు అంటే, ఇప్పుడు లడఖ్కి, హిమాలయాల్లో ఉన్న లడఖ్కి మనం మిగతా ఇండియా తోటి కలపడానికి దీన్ని ఒక వన్ ఆఫ్ ద కీలకమైన మార్గం కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మార్గంలో మనకి ఈ జోజిలా పాస్ ఏదైతే ఉందో ఇక్కడ -20 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ వింటర్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 6 to 8 months ఇది క్లోజ్ అయ్యే ఉంటుంది. 6 months నార్మల్గా అంటే ఇది మూతబడి ఉంటుందన్నమాట. అంటే మంచు కప్పబడి ఉండడం వల్ల ఇక్కడ మూతబడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకి ఈ కాశ్మీర్ ప్రాంతాన్ని, లడాక్ ప్రాంతాన్ని అనుసంధానం చేయడం కోసం ఏదైతే మన బోర్డర్ సేఫ్టీ ప్రక్రియ ఏదైతే ఉందో, అలాగే బోర్డర్ సేఫ్టీకి రిలేటెడ్ బోర్డర్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ పంపించడానికి కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రజల జీవన విధానానికి కానీ దీన్ని ఒక లడక్ ప్రజల జీవన నాడి కింద మనం చెప్పచ్చు అనమాట.
జోజిలా సొరంగ మార్గ నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి నిర్మాణ సిబ్బంది సులభంగా దాని పనులు విజయవంతంగా పూర్తి చేశారు. జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ మార్గం అంటే భౌగోళికంగా వాతావరణ పరంగా చాలా క్లిష్టమైన ప్రాంతం. కఠినమైన హిమాలయ పర్వతాలు, లోయలు, -డిగ్రీల ఉష్ణోగ్రత, దట్టంగా కురిసే మంచు, ఆకస్మికంగా విరుచుకుపడే హిమ తుఫాన్లు ఈ మార్గంలో సర్వసాధారణం. ఈ దారిలో ఏడాదిలో 100 రోజులు ఉష్ణోగ్రతలు -డిగ్రీల్లోనే ఉంటాయి. పనులు ప్రారంభమైన నాటి నుండి నిర్మాణ సిబ్బందికి అలాంటి సవాళ్లు చాలానే పలకరించాయి. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా పనులు నిర్వహించారు. హిమాలయాలు లాంటి క్లిష్టమైన మంచు పర్వతాలకు సరిపోయే ఆస్ట్రియా సొరంగ పరిజ్ఞానాన్ని నిర్మాణంలో వినియోగించారు. సుదీర్ఘమైన సొరంగ మార్గం కావడంతో సరైన గాలి ప్రసరణకు ఏర్పాట్లు, అత్యవసర సమయాల్లో వినియోగించేలా ఇతర మార్గాలు నిర్మించారు. సొరంగం నిర్వహణ, అత్యవసర సిబ్బంది కోసం 1.5 మీటర్ల పాదచారుల మార్గం ఏర్పాటు చేశారు. అనేక తరాలుగా జోజిలా పాస్ మార్గం జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు జీవనాడిగా ఉంటూ వచ్చింది. అదే సమయంలో అనేక సవాళ్లను కూడా విసిరింది. శ్రీనగర్, కార్గిల్, లేహ మార్గంలో ఉండే ఈ రహదారి మంచు, కొండచర్యలు విరిగిపడటం, మంచు తుఫాన్ల కారణంగా తరచూ మూతపడేది. దీనివల్ల పౌరుల రాకపోకలు, సరుకు రవాణా, సప్లై చైన్ కు అంతరాయం కలిగేది. ఇప్పుడు సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే ఆ కష్టాలన్నీ తీరిపోనున్నాయి. అంతేకాదు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి బాట పట్టనుంది. పెద్ద ఎత్తున అనుబంధ మౌలిక సదుపాయాలు విస్తరిస్తాయి. లద్దాఖ్ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. స్థానిక అధికార యంత్రాంగానికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలకు పూర్తి భిన్నం. కారణం అక్కడ ఉండే భౌగోళిక వాతావరణ పరిస్థితులు. ఎక్కడ చూసినా కొండలు, లోయలు, మంచు పర్వతాలే కనిపిస్తూ ఉంటాయి. ఇక -డిగ్రీల ఉష్ణోగ్రతలు సరేసరి. అందువల్ల రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం చాలా కష్టంతో కూడుకుని ఉండేది. ఆయా ప్రాజెక్టులు చేపట్టాలంటే అక్కడి సంక్లిష్టతల వల్ల భారీగా వ్యయం అయ్యేది. దీంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానత సరిగా లేక జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ సుదీర్ఘ కాలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ వచ్చింది. అయితే గత కొంతకాలంగా అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. అక్కడి అభివృద్ధిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం వరుస ప్రాజెక్టులు చేపడుతోంది. దీంతో గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ ముఖ చిత్రం మారుతోంది. ఈ అద్భుతమైన కట్టడాలు ఏదైతే చీనా బ్రిడ్జ్ ఉందో, లేకపోతే జోజిలా టన్నెల్ ఉందో, వీటికంటే ముందు అటల్ టన్నెల్ అని ఒకటి ప్రారంభించబడింది. అది 2020లో ప్రారంభించారు. అది బేసిక్గా ఇవన్నిటికీ ఒక ఫౌండేషన్ కింద మనం తీసుకోవచ్చు. దీని తర్వాత మిగతావి ఇప్పుడు ఏదైతే చీనా బ్రిడ్జ్ ఉందో, లేకపోతే ఇప్పుడు ఏదైతే మన జోజిలా టన్నెల్ ఉందో, ఇవన్నిటిని ఏంటి అంటే మనం హిమాలయాలని మన ఇంజనీరింగ్ ఆధునికతతోటి, ఇంజనీరింగ్ అద్భుతాలతోటి, ఇంజనీరింగ్ రూపకల్పనతోటి ఎలా మనం కాంకర్ చేస్తున్నాం అన్న దాని గురించి, అంటే దాన్ని ఎలా మనం సివిల్ ఇంజనీరింగ్ కట్టడాలకు ఆపాదిస్తున్నాం, ఎలా మన మౌలిక సదుపాయాలను పెంచుకుంటున్నాం, అంటే ప్రపంచం గర్వించదగ్గ, ప్రపంచం ఒక రకంగా ప్రపంచం గర్వించదగ్గ కట్టడాలను ఎలా పెంపొందిస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి. జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల కాలంలో వచ్చిన ప్రధాన ప్రాజెక్టులను పరిశీలిస్తే చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ వంతెన ఎలాంటి పిల్లర్లు లేకుండా 2 కొండలను ఊతంగా చేసుకుని నిర్మించారు. ఇంజనీరింగ్ అద్భుతంగా ఇది పేరు సంపాదించింది. నదీ గర్భం నుంచి ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు. ప్యారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎక్కువ ఎత్తు ఉండడం దీని ప్రత్యేకత. అందుకే ఈ వంతెనను ప్రపంచ 8వ వింతగా కూడా అభివర్ణిస్తున్నారు. ప్రపంచంలో 7వ అతిపెద్ద వంపు ఆకారపు వంతెనగా కూడా గుర్తింపు పొందింది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. ఇక గతేడాది ఆరంభంలోనే గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జెడ్మోడ్ సొరంగాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై సోన్మార్గ్ ప్రాంతంలో 2700 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. కొండచర్యలు, మంచు తుఫానుల కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఇక్కడ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారు. సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో 6.5 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ సొరంగ మార్గం ద్వారా ఏడాదిలో ఏ సీజన్లో అయినా లద్దాఖ్ ను చేరుకోవడానికి వీలవుతుంది.
జమ్మూ దగపోవడానికి మరో ప్రధాన కారణం అనేక సంవత్సరాలుగా అక్కడ తిష్ట వేసుకున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం. నిత్యం రావణ కాష్టంలా రగడం వల్ల అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి వీలయ్యేది కాదు. చూడచక్కని ప్రకృతి అందాలు ఉన్న పర్యాటక రంగ అభివృద్ధికి నోచుకోలేదు. అయితే గత దశాబ్ద కాలంలో కేంద్రం అక్కడి యువత ఉగ్రవాదం బాట పట్టకుండా విద్య, ఉద్యోగ, క్రీడా సదుపాయాలను మెరుగుపరచడం ఆరంభించింది. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంది. అవి సత్ఫలితాలు ఇచ్చి ఇటీవల ఉగ్రవాద చర్యల గురించి అంతగా వినిపించడం లేదు. గత ఏడాది పహల్గాం దాడి మినహా పెద్దగా ఉగ్రదాడులు జరగలేదు. ఇక గత 30 ఏళ్లలోనే ఈ ఏడాది మే నెల ఒక్క ఉగ్రవాద దాడి గాని సంబంధిత హత్య గాని జరగని మాసంగా అధికారులు గుర్తించారు. అత్యధికంగా 2001వ సంవత్సరంలో ఈ సంఖ్య 300 కాగా 2000 మే నెలలో 280గా ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది మొదటి 5 నెలల్లో కేవలం 12 ఉగ్రవాద సంబంధిత మరణాలు నమోదయ్యాయి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గుముఖం పడుతోంది అనేందుకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. దీనికి వరుస కడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు తోడై జమ్మూ కశ్మీర్ ఒకప్పటిలా కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడగలదనే ఆశలు రేకెత్తుతున్నాయి. ఆ ఆశలు సజీవంగా ఉండేలా పరిస్థితులు ఇలాగే కొనసాగాలని, జోజిలా లాంటి ప్రాజెక్టులు మరిన్ని రావాలని, అంతిమంగా జమ్మూ కశ్మీర్లో కొత్త ఉషోదయం విరబూయాలని అందరి ఆకాంక్ష.